మీ అందరికి క్రీస్తునామంలో ఉన్నారండి. క్రిస్మస్ గురించిన సందేశాలు మనం వినబోతున్నాము. క్రిస్మస్ నెలలో మనం ప్రవేశించాము. అయితే క్రిస్మస్ అనే పదాలకి అర్థమేమి అని మనం ఆలోచిస్తే, క్రిస్టమస్ అంటే ఇంగ్లీష్ పదమే అయినప్పటికీ ఆ పదాలు మూలం మనం ఆలోచిస్తే లాటిన్, గ్రీక్ భాషల్లో నుంచి వచ్చిన పదాలే ఈ క్రిస్మస్ అంటే క్రిస్మస్ అనేది. క్రీస్తు అనంటే అభిషక్తుడని అర్థం అండి. మాస్ అంటే ఆరాధన అని అర్థం అండి. లోకరక్షకుడు జన్మించినప్పుడు అభిషక్తునికి ఆరాధన అని మనకు అర్థం వస్తుందండి. అయితే మొట్టమొదటిగా ఎవరు జన్మించినప్పుడు ఆరాధించినది అని అంటే, అక్కడ లోకరక్షకుడు ఈరోజే జన్మిస్తాడని అక్కడ ఎవరికి కూడా తెలీదు. ఎవరికి తెలుసు అంటే మరియమ్మ గారికి, యూసేఫ్ గారికి మాత్రమే జన్మించాడు అని వాళ్ళకు ఒక్కటి మాత్రమే తెలుసండి. అందుకే ఎవరు మొట్టమొదటిగా ఆరాధించిన వాళ్ళు మెస్సయ్య జన్మించాడు, రక్షకుడు, లోకరక్షకుడు జన్మించాడు అని ఎవరికి తెలుసు అంటే మరియమ్మ గారికి, యూసేఫ్ గారికి తెలుసు. వాళ్ళే మొట్టమొదటిగా క్రీస్తుని ఆరాధించినారు. అదే క్రిస్మస్ ఫస్ట్ జరుపుకున్న వాళ్ళు ఎవరు అని మనం ఆలోచిస్తే మరియమ్మ గారు, యూసేఫ్ గారే జరుపుకున్నారని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇంకా క్రిస్మస్ గురించి ఇంకా మనం ధ్యానించబోతున్నామండి. మీరు చూడండి, వినండి. దేవుడు మిమ్మల్ని దీవించిన కాదు. ఆమె